అందరికీ హాయ్. సో ఇవాళ రీడింగ్ ఏంటంటే మీ కెరియర్లో నెక్స్ట్ అంటే ఫ్యూచర్లో మీ కెరియర్లో ఎలాంటి ఆపర్చునిటీస్ రాబోతున్నాయి, ఎలాంటి ఛాన్సెస్ ఆర్ ఎలాంటి అవకాశాలు రాబోతున్నాయి, ఇవన్నీ మనం ఇప్పుడు ఈ రీడింగ్లో చూద్దాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లోని డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను, మీరు చెక్ చేయొచ్చు. రీజనబుల్ ప్రైజెస్కి పర్సనల్ రీడింగ్స్ చేస్తున్నాం. మీరు సింగిల్ క్వశ్చన్స్ అడగాలని అనుకున్నా కూడా సింగిల్ క్వశ్చన్కి కూడా రీడింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి, చెక్ చేయొచ్చు. సో యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్. యూనివర్స్, what are the opportunities that are coming in the future for my collective universe? What are the opportunities that are coming in my collective's career universe? What are the opportunities that are coming in the future in my collective's career universe? What are the opportunities that are coming in the future for my collective's career universe? What are the opportunities that are coming in the future for my collective's career universe? Please clarify Five of Pentacles, universe. Please clarify the High Priestess, universe. Please clarify the Empress, universe. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ థింగ్, మోడలింగ్ కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ సైడ్ వెళ్ళాలనుకుంటున్నవారు కానీ, యాంకరింగ్కి సంబంధించి కానీ, డైటీషియన్స్ ఇలాంటి వాటికి సంబంధించి కానీ, లేదనంటే మెడిసిన్ స్టూడెంట్స్ కానీ, అంటే డాక్టర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ ఏంటంటే మంచి ఆపర్చునిటీస్ అయితే త్వరలో రాబోతున్నాయి. సో ఇప్పుడు నేను మెన్షన్ చేసినవి నాకు ఫస్ట్ కార్డ్లో కనిపిస్తున్నాయి కాబట్టి అవి చెప్తున్నాను. సో మిగతా వాళ్ళకి ఏమి రావని కాదు, అవి నెక్స్ట్ కార్డ్స్లో మనం డిస్కస్ చేస్తాం. సో ఏంటంటే మోస్ట్లీ ఫస్ట్లో నాకు కనిపిస్తుంది ఏంటంటే ఇలా అండ్ బయోటెక్నాలజీ, ఇలా నేచర్కి రిలేటెడ్ ఫీల్డ్లో వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ, వాళ్ళకి ఏంటంటే నెక్స్ట్ చాలా మంచి ఆపర్చునిటీస్ అనేవి రాబోతున్నాయి. అవి ఏంటంటే సడన్గా వస్తాయి, మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు అనమాట. మీరు ఎలా అంటే ఏదో మీ పని మీరు చేసుకుంటూ మీ పనిలో మీరు ఉంటూ ఉంటారు, ఈలోగా ఏంటంటే సడన్గా అనుకోకుండా ఒక ఆపర్చునిటీ ఇలా రావటం. ఈ మోడలింగ్ చేసే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి కూడా ఏంటంటే సడన్గా ఏదైనా మోడలింగ్ ఆపర్చునిటీ అది రావటం, వాళ్ళకి ఏంటంటే ఒక షాక్ లాగా ఉంటుంది అనమాట. ఇదేంటి మనం ఏం అంటే మీరేం ట్రై చేయకపోయినా సరే సడన్ గా మీకు ఆపర్చునిటీ అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అనమాట. సో ఆ టైప్లో అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మీ ఇంట్యూషన్ని మీరు ట్రస్ట్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే ఇంట్యూషన్ని ట్రస్ట్ చేయడం వల్ల మీలో మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే 2-3 జాబ్స్ సైడ్ వెళ్ళాలని చూసే వాళ్ళు ఉంటారు కదా, అంటే ఇది కాకపోతే అది అని ఒక బ్యాకప్ ప్లాన్ లాగా పెట్టుకున్న వాళ్ళు ఉంటారు కదా. మీరేంటంటే అటా ఇటా అని కన్ఫ్యూజన్లో ఉండుంటే మీరు కరెక్ట్గా మీ ఇంట్యూషన్ అంటే గట్ ఫీలింగ్ ఒకటి చెప్తుంది కదా, ఇదే తీసుకుందాం ఈ ఆపర్చునిటీ, లేదు అని అంటే ఇది మనకు సెట్ కాదు, ఇదే మనం ఇంట్రెస్ట్గా చేద్దామని, ఏది మీకు బాగుంటుంది, ఏది మీరు హ్యాపీనెస్ని గెయిన్ చేయగలుగుతారు ఏ కెరియర్ వేలోని అనేది మీకు క్లియర్. ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయగలగాలి ఏ ఫీల్డ్లో మీరు బాగా చేయగలరు అనేది. సో అలాంటిది మీరు ఐడెంటిఫై చేసిన నెక్స్ట్ మూమెంట్లో సడన్ షాకింగ్ ఆపర్చునిటీస్ అనేవి మీకు రాబోతున్నాయి. దిస్ ఈస్ అ మేజర్ ఆర్కానా. సో అందుకే నేను ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నాను, బోత్ ఆర్ మేజర్ ఆర్కానాస్. సో ఏంటంటే సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా అంటే ఒక్కసారి మీరు, అండ్ కొంతమంది వీటిలో ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఏమైనా బిజినెస్లో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయడం కానీ, పార్ట్నర్షిప్స్ లాంటివి ఏమైనా చేయడం కానీ, ఇలాంటివి ఏమైనా చేసినా సరే సడన్గా గ్రోత్ అనేది మీరు చూస్తారనమాట. అంటే
యూ వాంట్ ఎక్స్పెక్ట్ అంటే ఇప్పుడు అప్పుడే అవ్వదులే అన్నట్టుగా మీరు ధీమా పడుతూ ఉన్న సిచ్యువేషన్ లోనే సడన్ గా గ్రోత్ అనేది చూడడం, సడన్ గా ప్రాఫిట్స్ పెరిగిపోవడం ఇలాంటివి ఏమైనా జరగచ్చు అనమాట. ఫస్ట్ థింగ్ మీరు ఏంటంటే మీ గట్ ఫీలింగ్ ఏ సైడ్ వెళ్ళాలి అనేది మీ గట్ ఫీలింగ్ చెప్తుంది కదా, అది మీరు ఫిక్స్ అయిపోయి ఫస్ట్ గెట్ ఎ క్లారిటీ ఫర్ యువర్ సెల్ఫ్ ఏ స్ట్రీమ్ లో వెళ్తే బాగుంటుంది అని. అప్పుడు మీకు ఆపర్చునిటీస్ అనేవి ఆల్మోస్ట్ ఉన్నాయి దగ్గరలోనే. ఇంకొకటి ఏంటంటే మరి కొంతమందికి ఏంటంటే ఇలా ఈ షేర్స్ లో గానీ లేదు అని అంటే ఈ పార్ట్నర్షిప్స్ లోని ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి కొంతమందికి ఫైనాన్షియల్ లాస్ సడన్ గా రావటం, అది కూడా ఎలా అంటే మీ నిర్లక్ష్యం వల్లే అవుతుంది అని కూడా చూపిస్తుంది నాకు. ఎందుకంటే మీరు సరిగ్గా ఇంట్రెస్ట్ చూపించకపోవడం, లేదంటే ఎందులో ఇన్వెస్ట్ చేస్తున్నారో సరిగా మీరు ఐడియా తెచ్చుకోకపోవడం, అంటే ఏదో ఇన్వెస్ట్ చేసేస్తే వచ్చేస్తాలే అన్నట్టుగా, అంటే రెక్లెస్ గా మీరు తీసుకునే డెసిషన్స్ గా రెక్లెస్ గా ఉంటే, మీరు సరిగా ఆలోచించకుండా డెసిషన్స్ గా తీసుకునేలా ఉంటే ఖచ్చితంగా మీరు ఫైనాన్షియల్ లాస్ అనేది అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకనంటే ఇక్కడ నాకు ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది. ఐఎమ్ టెలింగ్ యూ. సో ఏంటంటే మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్స్, పార్ట్నర్షిప్స్ లేకపోతే కొత్తగా ఏమైనా వెంచర్స్ అవి స్టార్ట్ చేయాలి ఇలా ఏమైనా అనుకుంటే ఫస్ట్ మీరు ఐడెంటిఫై చెయ్యండి మీకు వచ్చే ప్రాఫిట్స్ ఎంత ఉంటాయి, మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే కరెక్టా కాదా, ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ప్రాఫిట్స్ విషయం పక్కన పెడితే మీరు ఇన్వెస్ట్ చేసిందనే మీకు తిరిగి రావాలి కదా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. అది మీరు ఆలోచించుకుని దాన్ని బట్టి మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా నేను చెప్తున్నాను. అండ్ సమ్ సార్ట్ ఆఫ్ అంటే కొంతమంది స్టూడెంట్స్ కానీ ఈ వీడియో వాచ్ చేస్తూ ఉంటే మీకు ఎలా అంటే గ్రాడ్యుయేషన్ సెరమనీ కానీ లేదు అని అంటే సమ్ సార్ట్ ఆఫ్ ఫెస్ట్ కానీ ఇలాంటివి ఏమైనా కూడా కెరియర్ కి రిలేటెడ్, అంటే ఇప్పుడు ఎడ్యుకేషనల్ సెమినార్స్ లాంటివి అవి ఉంటాయి కదా, అలాంటి వాటిలో ఏమైనా ఇన్వాల్వ్ అవడం కానీ లేదు అని అంటే మోస్ట్లీ లైక్ గ్రాడ్యుయేషన్ సెరమనీ కానీ ఇలాంటివి ఏమైనా మీరు సెలబ్రేట్ చేసుకోవచ్చు. అది కూడా ఒక కైండ్ ఆఫ్ ఒక మైల్ స్టోనే కదా కెరియర్ లో. సో అది కూడా నేను మీకు చెప్తున్నాను. అండ్ మీలో చాలా మందికి ఏంటంటే మనీ రిలేటెడ్ ఆఫర్స్ అయితే చాలా వరకు వస్తాయి అతి త్వరలోనే. మీరేంటంటే మిస్ అయిపోయిన ఆపర్చునిటీస్ గురించి జరిగిపోయినవి, అంటే ఎక్కడో ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్ చేసి ఒకసారి మోసపోయారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మోసపోయి మళ్ళీ ఇప్పుడు ఇంకొక దగ్గర పెట్టాలా వద్దా, అనవసరంగా అప్పుడు పోగొట్టేసుకున్నాను అని మీరు అదే జరిగిపోయింది మీరు ఏం మార్చలేరు కదా, జరిగిపోయిన దాని గురించి ఎక్కువ స్టిక్ ఆన్ అయిపోయి ఆలోచిస్తూ రిగ్రెట్ అవుతూ బాధపడినా దెర్ ఈజ్ నో యూజ్. సో మీరు జరిగిపోయిన దాని గురించి ఆలోచించకుండా జరగాల్సిన దాని గురించి మీరు ఎక్కువ ఫోకస్ పెడితే ఖచ్చితంగా మీరు అనుకుంటున్నట్టుగా మంచి అంటే చిన్న చిన్నగా గ్రోత్ అనేది మీ కెరియర్ లో అయితే మీరు చూడగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఎగ్జామ్స్ లాంటివి అవి కూడా రాసి ఫెయిల్ అయిపోవడమో లేకపోతే ఎక్స్పెక్ట్ చేసినంత రిజల్ట్స్ రాకపోవడమో ఇలాంటిది ఏదైనా జరిగితే మీరేంటంటే అదే స్టిక్ అయిపోయి ఒకసారి ఆల్రెడీ పోయింది కదా మళ్ళీ రాదేమో అన్నట్టుగా ఆలోచించకుండా ట్రై అగైన్, మళ్ళీ ట్రై చేయండి. ఆ సరే నెక్స్ట్ టైం ఏమవుతుందంటే మెల్లిమెల్లిగా గ్రోత్ అనేది మీరు చూస్తారు. ఎప్పుడు కూడా ఒకేసారి వచ్చే సక్సెస్ అంత హ్యాపీనెస్ ఇవ్వదు. స్లోగా బిల్డ్ అయ్యే సక్సెస్ మనకి లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది. మనకి ఆ ఫుల్ఫిల్మెంట్ అనేది మన హార్ట్ కి తెలుస్తుంది. ఒకసారి సక్సీడ్ అయిపోయి తర్వాత డౌన్ అయిపోవడం ఇదంతా కాదు. చిన్న చిన్న స్టెప్స్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు కెరియర్ విషయంలో. సో చాలా జాగ్రత్తగా స్టెప్స్ తీసుకోండి. ఎస్పెషల్లీ ఎవరైతే ఇలా పార్ట్నర్షిప్స్ లోని కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి ఇలా అనుకున్న వాళ్ళకి ఏంటంటే బీ వెరీ కేర్ఫుల్. ఎందుకంటే మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎక్కడ ఎంత స్పెండ్ చేస్తున్నారు, ఇవన్నీ మీరు సరిగ్గా కేర్ తీసుకోకుండా నిర్లక్ష్యంగా తీసుకుంటే మాత్రం యూ ఆర్ గోయింగ్ టు ఫేస్ ఏ హ్యూజ్ ఫైనాన్షియల్ లాస్. సో ఇది ఇవాళ రీడింగ్. మీకు ఎవరికైనా రీడింగ్ ఎక్కడైనా రెజనేట్ అయినట్టు అనిపిస్తే ప్లీజ్ కమెంట్ సెక్షన్ లో నాకు తెలియజేయండి. అండ్ మీకు ఏ టైప్ ఆఫ్ రీడింగ్స్ కావాలి అనేది కూడా నా కామెంట్స్ లో చెప్తే నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోస్ లో ఖచ్చితంగా చేస్తాను ఆ టాపిక్స్ పైన. అండ్ యాజ్ యూజువల్ చెప్పినట్టుగానే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్ బాయ్.